ఇందిరాగాంధీ ఎందుకు ఎమర్జెన్సీ విధించిందని చెప్పి చాలా మంది పెద్ద చర్చే లేపారనమాట. ఆ టైంలో ప్రాథమిక హక్కులు సస్పెండ్ అయిపోయాయి. అంతేకాదు ప్రెస్ ఫ్రీడమ్, పత్రికా స్వేచ్ఛ లేనే లేదు. మనుషుల యొక్క స్వేచ్ఛలని హరించి వేశారనమాట. మానవ హక్కుల ఉల్లంఘన విపరీతంగా జరిగింది. ఫోర్స్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ జరిగాయి. ఒకటా రెండా? ఎమర్జెన్సీ టైంలో జరిగిన దారుణాలకి హద్దు అదుపు లేదనమాట. అసలు ఏంటి ఈ దారుణాలు ఎందుకు చేశారు? ఆ టైంలో జ్యుడిషియరీ కూడా కంప్లీట్ గా కమిటెడ్ జ్యుడిషియరీ అయిపోయిందనమాట. అంటే ఇందిరాగాంధీ ఏం చెప్తే అదే జ్యుడిషియరీ, కొంచెం కూడా పునరాలోచించకుండా అదే చేసి జ్యుడిషియరీ. ఉదాహరణకి ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా హేబియస్ కార్పస్ కేసు అంటాం. ఎమర్జెన్సీ టైంలో ఏ తప్పు చేయకుండా లేదా అనుమానం ఉంటే చాలు తీసుకెళ్లి అందరినీ డిటెన్షన్లో పెట్టేసేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా మా వ్యక్తులు కనిపించట్లేదని చెప్పి హేబియస్ కార్పస్ పిటిషన్స్లో హైకోర్ట్స్లో నింపేశారు. ఆ కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి. ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లాలో దానిలో 4:1 జడ్జిమెంట్ వచ్చింది. ఎమర్జెన్సీ టైంలో మేము హేబియస్ కార్పస్ పిటిషన్స్ ఎంటర్టైన్ చేయలేమని చెప్పి. అంతేకాదు ఎవరైతే ఇండియన్ జర్నలిస్టులు ఉన్నారో చాలా మంది ప్రభుత్వ వ్యతిరేకంగా రాసిన వాళ్ళందరినీ జైల్లో వేశారు. అపోజిషన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ జైలు చూసిన వాళ్ళే ఎమర్జెన్సీ టైంలో. అంతెందుకు ఎమర్జెన్సీ టైంలో ప్రిన్స్లీ స్టేట్స్లో ఎవరైతే పాత రాజమాతలు రాజులు ఉన్నారో వాళ్ళని కూడా లెక్క చేయలేదన్నమాట. దాంతోపాటు ఫారెన్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులు కూడా కాల రాశారు మన దేశంలో. ముఖ్యంగా వాళ్ళకి అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేయంట. ఫోన్ వైర్లు కూడా కట్ చేశారు.